उपेक्षा नो चेत् किं न हरसि भवत्यान विमुखाम् दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वै धात्रं न खलु सुवृतं पशुपति कथं वा निर्यत्नं करनखमुखे नैव लुलितम् उपेक्षा नो चेत् किं न हरसि भवत्या न विमुखाम् दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वै धात्रं न खलु सुवृतं पशुपते कथं वा निर्यत्नं करनखमुखे नैव लुलितम् उपेक्षा नो चेत् किं न हरसि भवध्यान विमुखाम् दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वै धात्रं न खलु सुवृतं पशुपते कथं वा निर्यत्नं करनखमुखे नैव लुलितम् ఓకే అండి, నేను భావం చెప్తున్నా. ఇక్కడ శంకరాచార్యులు ఏమని సంబోధిస్తున్నారు అంటే ఓ పశుపతి అని సంబోధిస్తున్నారు అన్నమాట. అంటే పశుపతి అంటే సమస్త జీవరాశులకు అధిపతి, అందరికీ ప్రభువు అన్నమాట. ఓ పశుపతి, నన్ను నిర్లక్ష్యం చెయ్యకండి, నా పరిస్థితి మీకు తెలుసు, నాకు 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ప్రారబ్ధ కర్మ గురించండి ఈ శ్లోకం అన్నమాట. భవత్ ధ్యాన విముఖం అంటున్నారు అంటే నా మనస్సు మీ ధ్యానం వైపు నిలబడటం లేదు. శివుని నామం జపించాలనుకుంటాను, శివుని రూపాన్ని ధ్యానించాలనుకుంటాను, నీ కథలు చరిత్రలు వినాలనుకుంటాను, కానీ నా మనస్సు అక్కడ ఉండదు, మళ్ళీ మళ్ళీ ప్రపంచ విషయాల వైపే వెళ్తుంది. ధ్యానం చెయ్యాలని కోరిక ఉంది, కానీ నా మనస్సు సహకరించడం లేదు. దురాశ భూయిష్టం అంటే 2వ సమస్య ఏంటంట, నా మనస్సు అంతులేని కోరికలతో నిండిపోయింది. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక వస్తుంది, అది తీరితే మరొకటి వస్తుంది. ఈ విధంగా మనస్సు ఎప్పుడూ ప్రపంచం వెనక పరుగెడుతూనే ఉంటుంది. ఈ సంసారంలో నిజమైన శాశ్వత సారం లేదని నాకు తెలుసు, అయినా నా మనస్సు దానినే కోరుకుంటుంది. ఇది సాధకుడి బాధ అండి. విధిలిపి అంటే బ్రహ్మరాత. ఇప్పుడు శంకరాచార్యులు దీనికి కారణాన్ని చూపిస్తున్నారనమాట. విధిలిపి అంటే బ్రహ్మదేవుడు వ్రాసిన విధి, అంటే గత కర్మల ఫలితంగా ఏర్పడిన జీవితం యొక్క విధి అన్నమాట. మన పూర్వకర్మల ప్రభావం వల్ల మనస్సులో కొన్ని వాసనలు, కోరికలు, ప్రవృత్తులు బలంగా నాటుకుంటాయండి, బలంగా ఉంటాయన్నమాట మన మనస్సులో. అందుకే శంకరాచార్యులు అంటున్నారు, ఓ పశుపతి, ఈ విధిలిపిని మీరు తొలగించలేరా, దయచేసి నా కర్మబంధాన్ని తొలగించండి అని చెప్తున్నారనమాట. శంకరాచార్యులు అంటున్నారు, నేను చెయ్యలేను కాబట్టి నేను ఇలాగే ఉండిపోతాను, కానీ నువ్వు చెయ్యగలవు తండ్రి, అందుకే నీ శరణు వేడుతున్నాను. అంటే విధిరాతను సైతం మార్చగల శక్తి ఉంటుందన్నమాట. బ్రహ్మదేవుని 5వ తల కథ తెలుసు కదండి, సౌందర్యలహరిలో వస్తుంది. దీనికి ఉదాహరణగా శివుని శక్తిని గుర్తు చేస్తున్నారనమాట. బ్రహ్మదేవునికి 5 తలలు ఉన్నప్పుడు శివుడు తన చేతి గోరుతో ఒక తలను తొలగించాడు. అప్పుడు అమ్మ తన 4 బాహువులతో బ్రహ్మదేవుణ్ణి పొదవి పట్టుకొని నేనున్నాను తండ్రి నీకు అని రక్షిస్తున్నానని అభయం ఇస్తుంది. సౌందర్యలహరిలో ఒక శ్లోకం, నాకు పేరు గుర్తురాట్లే శ్లోకం పేరు, భావం మీకు గుర్తుందని అనుకుంటున్నా. శరణాగతి భావం అన్నమాట. దీనికి ఉదాహరణగా మార్కండేయ మహర్షిది కూడా ఉంటుందండి. మురుకుండ మహర్షి కుమారుడు మార్కండేయుడికి చిన్న ఆయుష్ ఉందని విధిగా నిర్ణయించబడుతుంది. కానీ మార్కండేయుడు గొప్ప శివభక్తుడు, శివలింగాన్ని ఆశ్రయించి శివుని భక్తితో ప్రార్థించాడు. అతని భక్తికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై అతనికి రక్షణ ప్రసాదించాడు. ఇది అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. అంటే విధి ఎంత బలంగా ఉన్నా నీ కృప దానికంటే గొప్పది, నువ్వు నా విధిలిపిని కూడా మార్చగలవు తల్లి అని చెప్తున్నారనమాట.
70వ శ్లోకం అండి సౌందర్యలహరి సంబంధం యాక్చువల్ గా. బ్రహ్మదేవుడు 4 ముఖాలతో దేవీ మాతను స్తుతిస్తూ ఆమె దగ్గర అభయం కోరుతున్నట్టు వర్ణన వస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా చివరకు దైవశక్తి ముందు శరణాగతి చెందాల్సిందే అని చెప్తున్నారు. నా మనస్సు భగవంతుని వైపు తిరగడం లేదు, కోరికలు నన్ను లాగుతున్నాయి. ఇది నా కర్మ వాసనల ప్రభావం. కానీ నేను నిరాశ చెందను. పశుపతి అయిన శివుని శరణు తీసుకుంటున్నాను. ఆయన కృప ఉంటే ఈ విధిలిపి కూడా తొలగిపోతుంది అని చెప్తున్నారన్నమాట. అర్థమైందా అండి భావము? డెబ్బైవ శ్లోకం అండి సౌందర్యలహరిలో ఇది. 71. అవును మేడం, నేను అదే చెప్తాను